We can come back, though the time has come. I'm running to escape from your love. Don't lie, 'cause I know your heart. Don't try looking for someone to forget. 'Cause I gave you my whole life, and instead you gave me nothing. And you left me here lonely, hey, hey. I was lost on my own way. I will never be the same girl, but someone told me never lose faith. We can come back. We can come back, though the time has come. I'm running to escape from your love. Don't lie, 'cause I know your heart. Don't try looking for someone to forget. 'Cause I gave you my whole life, and instead you gave me nothing. And you left me here lonely. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇక్కడ స్టార్ట్ అయితే ఇది రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేశానండి. సో ఈ ట్రిప్లో ఎలా అంటే 6 ప్లేసెస్ కవర్ చేయేలాగా అరౌండ్ 5 డేస్ కవర్ చేశాను. సో డే 1లో ఏంటంటే అనంతపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను కదా, ఇది స్టార్టింగ్ అనంతపూర్ నుంచి. ఈసారి కొంచెం మంచిగా ప్రీ ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసేసాను. ఇది ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్లో, కొంచెం ఫేమస్ బాగా. సో అక్కడ జస్ట్ సెటప్ చేసుకొని అంత గేర్ అంటే లైక్ జాకెట్, షూ, గ్లౌజెస్ అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఎక్కడ స్పాట్ అనుకున్నానంటే వేలూరు అనుకున్నాను. సో తమిళనాడులో వేలూరు స్టాప్ అనుకున్నాను ఫస్ట్ డే. సో అక్కడ నుంచి తర్వాత అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాను. సో వేలూరులో అంటే ఒకటి వేలూరు ఫోర్ట్, ఇంకొకటి గోల్డెన్ టెంపుల్. చూడండి ఫుల్ గేర్ వేసుకొని మొత్తం స్టార్ట్ అయ్యాను. అండ్ ఎవ్రీ 50 కిలోమీటర్స్కి పక్కా వాటర్ బ్రేక్ తీసుకుంటాను నేను, గ్యారెంటీ. సో చూడండి, ఎవరైనా ట్రావెలింగ్ చేయాలనుకుంటే పక్కా వాటర్ తీసుకోండి, కొంచెం మంచి యాక్టివ్ ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ రోడ్స్ అంటారా, సో రోడ్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు. మోస్ట్లీ ఇప్పుడు ఇండియాలో అన్ని రూట్స్ బాగానే ఉంటాయి. తర్వాత టిఫిన్ బ్రేక్ కోసం ఆగాను. ఒక దోశ, ఒక వడ టిఫిన్ చేశాను. ఎమ్మిగనూరులో అనుకుంటుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడే తిన్నట్టున్నాను. సో చాలా బాగుండే టేస్ట్ కూడా. అండ్ టీ తాగాను. సో అంత వేలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, బాగా మంచిగా క్లైమేట్ కూడా బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ డే కదా, సో కొంచెం ఊపుతో వెళ్ళిపోవచ్చు, మంచిగా రీచ్ అవ్వచ్చు మంచి స్పీడ్లోనే. అండ్ కరెక్ట్గా అక్కడికి వేలూరుకి వెళ్ళగానే ఒకటి మంచి ఏదో ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. వాళ్ళు డీజే పెట్టారు, ఆ వీడియో చూడండి ఇప్పుడు ఒకసారి. ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఉన్న డెక్కులు పెట్టారు. ఎలా పర్మిషన్ ఇచ్చారో తమిళనాడులో. ఇది వేలూరు ఫ్లోట్ అంటే చుట్టూ వాటర్ ఉండి మనకి ఒక కాంపౌండ్ వాల్ లాగా మంచి మిలిటరీ ఆర్కిటెక్చర్లో ఉంటుంది ఇక్కడ వేలూరు ఫోర్ట్. మరి పెద్దగా చూసే అంతేం ఉండదు, బట్ వేలూరులో చూడాలంటే ఇదొకటి అదొకటి. ఇది ఓవర్ వ్యూ పిక్ ఇలా ఉంటుంది. మిడిల్లో టెంపుల్ ఉండి చుట్టూ ఇట్లా కాంపౌండ్ వాల్ లాగా. వేలూరు ఫోర్ట్ అంటే ఫ్రీ ఎంట్రన్స్, ఫ్రీ కాబట్టి సో అంత ఎక్కువ మంది వస్తున్నారు. బాగానే వీక్ డేస్లో కూడా బాగానే కనపడ్డారు. ఎక్కువ కలర్స్ కనపడ్డారండి అక్కడ. ఫ్రీ కాబట్టి అంత ఎలా అంటే అలా వచ్చారు. చిన్నపిల్లలు వస్తే కొంచెం అనీజీగా ఫీల్ అవుతారేమో. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ అక్కడ ఎలా ఉందో, మిలిటరీ టైప్లో పర్సన్ త్రో చేసేలాగా బాగుంది. ఇది కొంచెం అంటే అన్నీ కొన్ని మరుగుపడిపోయినట్టు ఉంటుంది కదా. ఇది 1500 ఇయర్స్ అగో కట్టారు, 500 ఇయర్స్ అగో కట్టారు. అంటే 1566లో ఇది. తర్వాత మల్టిపుల్ పీపుల్స్ డెవలప్ చేశారనుకోండి. ఇది పైన ఒక వ్యూ పాయింట్ లాగా ఇది ఆ ఫోర్ట్లో. ఇక్కడ చూడండి కలర్స్ అని చెప్పానా, ఇక్కడ ఒక కలరు
అండ్ దెన్ ఇంకొంచెం ఫ్రంట్ జూమ్ చాలా ఉన్నాయి, అసలు ఇంకా వీడియోలో కవర్ చేయలేదు. ఫ్రీ కాబట్టి అంత ఫ్రీగా ఎలా పడితే అలా వచ్చేసినట్టున్నారు అక్కడ. ఈ మిడిల్లో ఈ టెంపుల్ అండి, ఇది టెంపుల్ చాలా బాగా కనపడుతుంది. తమిళనాడులో చిన్న గల్లీలో పోయి టెంపుల్ చూసా కూడా మీకు గోపురం ఒకేసారి ఒక 3 ఫ్లోర్స్ అలా ఉంటుంది. మన ఏపీలో ఉండవు కాబట్టి మనకి చిన్న టెంపుల్ చూసినా కూడా ఏదో పెద్దగా ఫీల్ అయినట్టు ఉంటుంది. ఈ టెంపుల్ అండి, అది బాగుంది మంచిగా. టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట చూశాను అండ్ చిన్న షార్ట్ ఆఫ్ వీడియో కూడా తీసాను. అలా బాగా ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్స్ అక్కడ. అది కాక వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు ఇంకా దేవుణ్ణి అయితే ఇంకా అసలు. దీని తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ రూటు. అక్కడ చూడండి ఆర్చ్ పైన గోల్డెన్ టెంపుల్ సింబల్ కూడా పెట్టారు, మంచిగా ఉంది ఎంట్రన్స్. ఇది గోల్డెన్ టెంపుల్ అవుట్ సైడ్, బ్యాక్ ఎంట్రన్స్ ఇది, అవుట్ ఫ్రంట్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి సెల్ పెట్టుకోవడానికి ఉంటుంది, లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది, సో మంచిగా పెట్టుకోవడానికి ఉంటుంది అన్నీ. దాని తర్వాత లోపలికి ఫోన్ అలో లేదు. సో అసలు గోల్డెన్ టెంపుల్ ఎవరు వీడియో తీయలేడు, ఏం చేయలేడు. నేను ఈ టైమింగ్ జోన్లో వెళ్తే ఫ్రీ దర్శనం ఉంటుంది మీకు. మిగతా టైం జోన్లో వెళ్తే 150 రూపీస్ పే చేయాలి ఎంట్రన్స్కి. ఎవరెళ్ళా కూడా సేమ్ ద్వారమే. సో ఆ టైం జోన్లో వెళ్ళే ప్లాన్ చేసుకోండి. ఆ స్ట్రైట్ వెళ్తే పార్కింగ్ ఏరియా మనకు, అండ్ రైట్ సైడ్లో దర్శనం వెళ్ళే రూట్. సో ఇక్కడ కూడా అంతే, తిరుపతిలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి, వెయిట్ చేయాలి. ఆ టైం వస్తేనే అలౌ చేస్తారు లోపలికి. సో కరెక్ట్గా ఆ టైం వెళ్ళే వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. గోల్డెన్ టెంపుల్ ఇలా ఉంటుందండి, స్టార్ షేప్లో. చుట్టూ తిరిగి వెళ్ళాలి, 2 కిలోమీటర్స్ రేడియస్. అరౌండ్ 1500 kgs ఆఫ్ గోల్డ్ యూజ్ చేశారంట. సో ఇది 2017లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వరల్డ్లోనే అతిపెద్ద గోల్డెన్ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది గోల్డెన్ టెంపుల్. పెద్దగా టెంపుల్స్ నాకే నచ్చదు, బట్ ఈ టెంపుల్ మాత్రము సో వాల్యూ ఫర్ సీయింగ్ దిస్ టెంపుల్. స్టిల్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Day 1 వీడియో ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.